ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మీరు మీ షార్ట్ వీడియోస్ అనేది వైరల్ చేసుకోవాలంటే అసలు ఇప్పుడు మీరు మీ షార్ట్ వీడియోస్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది లేటెస్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు చూసుకున్నట్టయితే మన షార్ట్ వీడియోస్కి వ్యూస్ చూసుకున్నట్టయితే ఎక్కువగా షార్ట్ ఫీడ్ నుండి మాత్రమే వచ్చేవి, ఆ వీడియోస్ మాత్రమే వైరల్ అయితే అయ్యేవి. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే 2025లో మనకు యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించి అల్గారిథం అనేది చేంజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. మీరు గమనించారో లేదో, ఇప్పుడు మనం యూట్యూబ్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ముందుగా మనకు యూట్యూబ్ అయితే షార్ట్ వీడియోస్నే రికమెండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు యూట్యూబ్ సెర్చ్ నుండి కూడా యూట్యూబ్ షార్ట్స్కి అయితే ఎక్కువ పర్సెంటేజ్లో వ్యూస్ అయితే వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా మీరు మీ షార్ట్ వీడియోస్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా అప్లోడ్ చేస్తే వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చూపిస్తాను. ముందుగానే చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు అప్లోడ్ చేసినట్టయితే 100% వైరల్ అవుతాయని అయితే కాదు. ఎందుకంటే ముందుగా మీ కంటెంట్ అనేది, మీ వీడియోస్ అనేది బాగుండాలి. మీ వీడియోస్ అనేది బాగుండి మీరు ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేసినట్టయితే మీకు వైరల్ అయ్యే ఛాన్సెస్ అనేవి డెఫినెట్గా అయితే ఉంటాయి. వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కంప్లీట్ ప్రాసెస్ అనేది ఒకసారి మొబైల్లో అయితే చూసేద్దాం. ముందుగా ఇప్పటి వరకు మీరు యూట్యూబ్లో మీ షార్ట్ వీడియోస్ అనేది యూట్యూబ్ యాప్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ కింద కొంతమంది వచ్చి ఏదైతే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. అదేవిధంగా మరికొంతమంది ఇక్కడ కింద షార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుండి కూడా షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. కానీ ఈ వీడియోలో మీకు నేను ఇంకో మెథడ్ అయితే చెప్తాను. ముందుగా మీరు మీ మొబైల్లో యూట్యూబ్ యాప్ అనేది ఓపెన్ అయితే చేయండి. యూట్యూబ్ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఏదైతే ట్రెండింగ్ సెక్షన్ అయితే ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి. ట్రెండింగ్ సెక్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ యూట్యూబ్లో ఏ వీడియోస్ అయితే ట్రెండ్ అవుతున్నాయో చూపిస్తుంది. ట్రెండింగ్ షార్ట్స్ కూడా చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు ప్రజెంట్ యూట్యూబ్లో ఏ షార్ట్ వీడియోస్ అనేది ట్రెండ్ అవుతున్నాయి, ఆ షార్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు ఇక్కడ యూట్యూబ్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు మీరు ఏ వీడియో అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఏదో ఒక వీడియో అనేది తీసుకొని వీడియో వచ్చేసి 24 ఫెబ్కి అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. 4 డేస్లోనే ఈ వీడియోకి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడవచ్చు 20 lakhs వరకు అయితే వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది. మరి ఈ షార్ట్ వీడియో అనేది ఇంత వైరల్ అవ్వడానికి ఏంటి రీజన్ అంటే ఇక్కడ 4-5 రీజన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ముందుగా ఫస్ట్ రీజన్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్. ఎప్పుడైనా సరే మీరు ఒక షార్ట్ వీడియో అనేది క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సింది మీ వీడియో స్టార్టింగ్లో 5 seconds నుండి 10 seconds అయితే ఖచ్చితంగా మీరు ఒక వ్యూవర్ని హోల్డ్ అయితే చేసే స్టార్టింగ్లో మీరు ఆ విధంగా వీడియో అనేది క్రియేట్ అయితే చేయాలి. వీడియో అనేది ఓపెన్ చేయగానే డైరెక్ట్గా వీడియో స్వైప్ చేసేలా ఉండొద్దు. 5 seconds నుండి 10 seconds హోల్డ్ చేయగలిగితే మన వీడియోకి సంబంధించి ఆడియన్స్ రిటెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మీ వీడియో బాగున్నట్టయితే కంటిన్యూగా వాళ్ళే చూడడం అయితే జరుగుతుంది. ఇదొక పాయింట్. అదేవిధంగా ఇంకో పాయింట్ చూసుకున్నట్టయితే వీళ్ళు యూజ్ చేసిన మ్యూజిక్ వచ్చేసి ప్రజెంట్ ఏదైతే ట్రెండ్ అవుతున్న మ్యూజిక్ యూట్యూబ్ షార్ట్స్లో కానీ అదేవిధంగా ఇన్స్టాలో కానీ ఎక్కువగా వీడియోస్ అనేది వైరల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి ప్రజెంట్ ఏదైతే మ్యూజిక్ అయితే ట్రెండ్ అవుతుందో అదేవిధంగా ప్రజెంట్ ఏవైతే సాంగ్స్ అయితే ట్రెండ్ అవుతున్నాయో వాటిని యూజ్ చేసుకోవడం. ఇక్కడ చూడవచ్చు ఈ మ్యూజిక్ అనేది 45K షార్ట్స్లో యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. అంటే అంతమంది వాళ్ళ షార్ట్స్లో ఈ మ్యూజిక్ అనేది యూజ్ అయితే చేశారు. ఇక్కడ మీరు ఏ వీడియో అయినా తీసుకోండి, మినిమం 10K నుండి మిలియన్స్లో వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో ప్రజెంట్ మీరు షార్ట్స్లో ఖచ్చితంగా మీకు మ్యూజిక్ అనేది అవసరం ఉన్నట్టయితే ఈ విధంగా మ్యూజిక్ అనేది యూజ్ అయితే చేయండి. కానీ మాకు మ్యూజిక్ అనేది అవసరం లేదన్న డాన్స్ రిలేటెడ్ గానో మా వీడియో అయితే కాదు, మాకు మ్యూజిక్ అవసరం లేదనుకుంటే అవసరం లేకున్నా సరే మీరు ట్రెండింగ్ మ్యూజిక్ అనేది యూజ్ చేసుకొని వాటిని మీరు మ్యూట్ అయితే చేయొచ్చు. ఏ విధంగా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ డైరెక్ట్గా నేను యూజ్ దిస్ సౌండ్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఇప్పుడు నేను ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను నా షార్ట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత నా షార్ట్ వీడియోకి సంబంధించి ఇక్కడ నేను లెంత్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద డన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. డన్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడవచ్చు ప్రాసెసింగ్ అయితే రావడం అయితే జరిగింది. గుర్తుంచుకోండి ఇక్కడ నేను ఓన్లీ మ్యూజిక్ అనేది యూజ్ చేస్తే మాత్రమే మీ వీడియో అనేది వైరల్ అవుతుందని అయితే చెప్పడం లేదు. మీ వీడియోలో ఖచ్చితంగా కంటెంట్ అనేది ఉండాలి. దాంతోపాటు మ్యూజిక్ యూజ్ చేసుకోండి. అదేవిధంగా నేను స్టార్టింగ్లో చెప్పినట్టు యూట్యూబ్ సెర్చ్లో కూడా ఈ రోజుల్లో వీడియోస్ అనేవి ఎక్కువగా రికమెండ్ అవుతున్నాయి కాబట్టి
మీ వీడియోకి సంబంధించి SEO కూడా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు దానికి సంబంధించే చూపిస్తాను. ఈ విధంగా మీరు వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత కింద డన్ బటన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ మీలో కొంతమందికి ఈ ఆప్షన్స్ అయితే తెలిసి ఉండొచ్చు. టెక్స్ట్కి సంబంధించి, అదేవిధంగా ఫిల్టర్స్కి సంబంధించి, వాయిస్ ఓవర్కి సంబంధించి. అలాగే ఇక్కడ లాస్ట్లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. చాలా మంది ఇది యూజ్ చేయరు, కానీ కొంతమందికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఏదైతే స్టిక్కర్ ఆప్షన్ ఉంటుందో ఇక్కడ చాలా మంది దీన్ని యూజ్ చేయరు. ఇక్కడ కొంతమంది పోల్ క్రియేట్ చేయవచ్చు. షార్ట్ వీడియోస్లో పోల్ అనేది క్రియేట్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు పోల్ అనేది క్రియేట్ చేయండి. లేకపోతే కొంతమంది క్విజ్ రిలేటెడ్గా వీడియోస్ అనేది చేసిన సెలబ్రిటీస్కి సంబంధించి వీడియోస్ అనేది చేసిన దానికి రిలేటెడ్గా కానీ పోల్ కానీ లేకపోతే క్విజ్ కానీ కండక్ట్ అయితే చేయవచ్చు. ఈ స్టిక్కర్స్ అనేది మీరు మీ షార్ట్ వీడియోస్లో యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యాడ్ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పాను కదా, మీ వీడియోకి సంబంధించి SEO అనేది పర్ఫెక్ట్గా చేసుకోండి. ముందుగా ఇక్కడ మీ షార్ట్ వీడియోకి సంబంధించి ఒక హుక్ పాయింట్ అనేది షార్ట్ వీడియోస్లో చూసుకున్నట్టయితే థంబ్నెయిల్ అయితే ఉండదు, కాబట్టి మన వీడియోలోనే ఒక ఇంట్రెస్టింగ్ మూమెంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు థంబ్నెయిల్ అనేది యాడ్ చేయాలనుకున్నా మీరు వీడియో ఎడిట్ చేసేటప్పుడు స్టార్టింగ్లోనో ఎండింగ్లోనో 1 to 2 seconds అయితే థంబ్నెయిల్ అనేది ఎడిట్ చేసి వీడియో ఎడిటింగ్లో యాడ్ చేయండి. దానికి కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే ఈ విధంగా ఏదో ఒక మూమెంట్ అనేది మీ వీడియోలో ఏదో ఒక మూమెంట్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ వీడియోకి సంబంధించి టైటిల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మీ వీడియో దేనికి రిలేటెడ్గా అనేది దాన్ని మీరు సింపుల్గా ఈ విధంగా టైటిల్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా వీడియోకి సంబంధించి ఒక టైటిల్ అనేది సింపుల్గా ఇస్తున్నాను. ఈ విధంగా మీరు మీ వీడియోకి రిలేటెడ్గా తక్కువలో టైటిల్ అనేది క్యాచీగా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు టైటిల్లోనే ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అనేది మెన్షన్ అయితే చేయాలి. ముందుగా ఫస్ట్ మెన్షన్ చేయాల్సిన హ్యాష్ ట్యాగ్ వచ్చేసి షార్ట్స్ కానీ లేకపోతే వైటీ షార్ట్స్ కానీ లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ కానీ. ఎప్పుడు కూడా మీ షార్ట్ వీడియోలో ప్రతిసారి కూడా మీరు ఒకటే యూజ్ అయితే చేయకండి. స్టార్టింగ్లో కొన్ని రోజులు మీరు షార్ట్స్ అనేది యూజ్ చేయండి. ఆ తర్వాత కొన్ని రోజులు మీరు కొన్ని వీడియోస్లో యూట్యూబ్ షార్ట్స్ అని వైటీ షార్ట్స్ అని ఈ విధంగా ఫస్ట్ ట్యాగ్ అనేది ఇవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి మీ వీడియో దేనికి రిలేటెడ్గా, ఫనీనా, కామెడీనా, టెక్కా, మీ వీడియో దేనికి రిలేటెడ్గా, ఎమోషనలా, సాడా, దానికి రిలేటెడ్గా మెన్షన్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు థర్డ్ ట్యాగ్ వచ్చేసి వైరల్ అని లేకపోతే ట్రెండింగ్ అని ఇవ్వండి. 3 ట్యాగ్స్ అనేది మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. విజిబిలిటీ, ఫస్ట్ విజిబిలిటీ అనేది అన్లిస్టెడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అన్లిస్టెడ్ అనేది సెలెక్ట్ చేసుకోగానే చాలామంది అన్లిస్టెడ్ పెడితే వీడియో అనేది అందరికీ కనబడదు కదా అని అయితే అనుకోవచ్చు, కానీ ఇక్కడ నేను చెప్పేది మీరు అన్ని సెట్టింగ్స్ అనేది చేసుకున్నంత వరకు మాత్రమే అన్లిస్టెడ్ పెట్టండి. ఆ తర్వాత మీరు మీ వీడియోని పబ్లిక్ అయితే చేసుకోవచ్చు. అన్లిస్టెడ్ అనేది పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఆడియన్స్ అనేది కిడ్స్ కోసమా కాదా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత డిస్క్రిప్షన్ కూడా ఈ రోజుల్లో షార్ట్ వీడియోస్లో చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు డిస్క్రిప్షన్కి షార్ట్ వీడియోస్లో అంత వాల్యూ అయితే ఉండేది కాదు, ఎందుకంటే షార్ట్ ఫీడ్ నుండి మాత్రమే ఎక్కువగా షార్ట్స్కి వ్యూస్ అయితే వచ్చాయి కాబట్టి డిస్క్రిప్షన్ అనేది అంత యూజ్ అయితే ఉండేది కాదు. కానీ ఇప్పుడు యూట్యూబ్ సెర్చ్ నుండి కూడా షార్ట్స్కి ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మీ వీడియో రిలేటెడ్గా ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ ముందుగా డైరెక్ట్గా మీకు కింద కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేది యూట్యూబే సజెస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ అవి మీకు యూజ్ అవుతాయి, మీ వీడియో రిలేటెడ్గా ఉన్నాయి అనుకుంటే మాత్రమే యూజ్ చేయండి. లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా మీరే ఇప్పుడు టైటిల్లో ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా మీరు ఇక్కడ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేది సేమ్ ఇదే విధంగా హ్యాష్ ట్యాగ్ అనేది ఇచ్చేసి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేది మెన్షన్ అయితే చేయండి. ఈ విధంగా మీరు మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ విధంగా మీకు ఎగ్జాంపుల్గా చూపించాలి కాబట్టి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేది మెన్షన్ అయితే చేస్తున్నాను. కొంత ఆలోచించండి, టైం తీసుకోండి. ఈ విధంగా ఆలోచించి మీరు హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. ఆ తర్వాత మీ వీడియో రిలేటెడ్గా ఇక్కడ మీరు కొంత మ్యాటర్ అనేది ఏదో ఒక మ్యాటర్ అనేది ఇక్కడ మీ వీడియో రిలేటెడ్గా మెన్షన్ అయితే చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత కింద చూసుకున్నట్టయితే లొకేషన్ అనేది ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఏదైనా మీ లాంగ్ వీడియో రిలేటెడ్ వీడియో ఉన్నట్టయితే దాన్ని మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే యాడ్ టు ప్లేలిస్ట్ అని ఉంటుంది. కొంతమంది కొన్ని షార్ట్ వీడియోస్ అనేది
పార్ట్స్గా తీసుకురావడం అయితే జరుగుతుంది. అలాంటి వాళ్ళు సిరీస్ లాగా తీసుకొస్తున్నట్టయితే ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి ఈ వీడియోస్ అనేది అందులో యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీ వీడియో అనేది ఆల్టరేట్ కంటెంటా కాదా అని అడుగుతుంది. ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే షార్ట్స్ రిమిక్స్కి సంబంధించి చాలామందికి ఇక్కడ ఒక డౌట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనము అలో చేయకున్నా సరే మన వీడియోని వేరే వాళ్ళు యూజ్ చేసుకోగలుగుతారా అంటే అలా చేసుకోలేరు. మీరు ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓన్లీ ఆడియో రిమిక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు నా ఆడియో మాత్రమే, నా సౌండ్ మాత్రమే యూజ్ చేసుకోగలుగుతారు. అలా కాకుండా అలో వీడియో అండ్ ఆడియో రిమిక్స్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు నా వీడియో అదేవిధంగా ఆడియో కూడా రిమిక్స్ అయితే చేసుకోగలుగుతారు. మనం ఇచ్చే ఆప్షన్ని బట్టే వాళ్ళు రిమిక్స్ అయితే చేసుకోగలుగుతారు, కానీ ఎటువంటి రైట్స్ అయితే ఉండవు. ఇది గుర్తుంచుకోండి. కొన్నిసార్లు అలో వీడియో ఆడియో రిమిక్స్ అనేది యూజ్ చేసినట్టయితే మన వీడియోకి కొన్నిసార్లు రీచ్ అనేది ఎక్కువగా వస్తుంది. మనం చేసే వీడియోని బట్టి మీరు ఇక్కడ రిమిక్స్ అనేది ఓన్లీ ఆడియోనా వీడియో అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ట్యాగ్ ప్రోడక్ట్స్ అనేది అందరికీ కూడా ఆప్షన్ అయితే రాదు. 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇది వదిలేయండి. ఆ తర్వాత కింద ఇది పెయిడ్ ప్రమోషనా కాదని అడుగుతుంది. కాదు కాబట్టి నో మీద క్లిక్ చేస్తున్నాను. మీరు ఒకవేళ పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నట్టయితే ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కామెంట్స్ అనేది ఆన్ చేసుకోండి. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే యాడ్ ట్యాగ్స్ అని రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా మీరు ట్యాగ్స్ అనేది ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫన్నీ షార్ట్ వీడియోస్ అని ఈ విధంగా నేను వీడియో దేని గురించి చేశాను దానికి రిలేటెడ్గా, టెక్ చేసినట్టయితే టెక్ రిలేటెడ్గా, దేని గురించి చేసినా సరే ఎడ్యుకేషనల్ రిలేటెడ్గా చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10th క్లాస్కి సంబంధించి ఏదో చెప్పాను అనుకోండి, దానికి సంబంధించి, లేదు కుకింగ్ చేస్తున్నాను అనుకోండి కుకింగ్కి సంబంధించి, మీరు దేని గురించి వీడియో చేశారో దానికి సంబంధించి ఇక్కడ మీరు ఖచ్చితంగా ట్యాగ్స్ అనేది మెన్షన్ అయితే చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ కింద అప్లోడ్ షార్ట్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ షార్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మన షార్ట్ వీడియో అనేది అప్లోడ్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, చాలామంది చేసే మిస్టేక్ ఇదే. వీడియో అప్లోడ్ అవ్వకముందే ఇక్కడ మన వీడియో అనేది అప్లోడ్ అయిన తర్వాత కూడా దానికి సంబంధించి హెచ్డి ప్రాసెస్ అనేది అవ్వడానికి కొంత టైం అయితే తీసుకుంటుంది. అంత టైం అనేది ఇవ్వకుండా చాలామంది ఏం చేస్తారంటే వెంటనే వీడియోని పబ్లిక్ అయితే చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేయకుండానే నేను మీకు అన్లిస్టెడ్లో పెట్టమని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు చూడొచ్చు ప్రాసెసింగ్ యాజ్ స్టార్టెడ్ అని రావడం జరిగింది. ఇక్కడ మన వీడియో అనేది హెచ్డిలోకి ప్రాసెసింగ్ అనేది అవ్వడానికి కొంత టైం అయితే తీసుకుంటుంది. ప్రాసెసింగ్ అనేది అయిపోగానే ఇక్కడ మీకు ఈ విధంగా రెడీ టు వాచ్ అని అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. వెంటనే ప్రాసెసింగ్లో ఉన్నప్పుడే చాలామంది వీడియోని పబ్లిక్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ విధంగా చేయకండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు వైటీ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేసి మీరు ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ క్వాలిటీ చూపిస్తుంది HD హెచ్డి అనేది. ఆ తర్వాత ఇక్కడ మీరు ఒకసారి మీ వీడియోకి సంబంధించి మళ్ళీ టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చారా లేదా వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత మీరు మీ వీడియోకి సంబంధించి కేటగిరీ అనేది కరెక్ట్గా ఇచ్చారా లేదా కేటగిరీ కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా విజిబిలిటీ వెంటనే పబ్లిక్ చేయాలా లేకపోతే షెడ్యూల్ చేయాలా అంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసినప్పుడు మీరు ఇప్పుడు డైలీ ఒక షార్ట్ వీడియో పెట్టాలనుకున్నా లేకపోతే డే బై డే లేకపోతే ఎప్పుడు మీరు షార్ట్ వీడియోస్ అనేది పెట్టాలనుకున్నా సరే ఒకే టైంకి అయితే పెట్టండి. దానికోసం నేను ఎప్పుడైనా సరే నా వీడియోస్ని షెడ్యూల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. షెడ్యూల్ అంటే ఇక్కడ డైరెక్ట్గా మీరు ఒక డేట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఒక టైం అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఆ టైంకి అయితే మీ వీడియో అనేది పబ్లిక్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 28 ఈరోజు డేట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ 6:30కి అయితే ఈరోజు ఈవినింగ్ 6:30కి అయితే ఈ వీడియో అనేది పబ్లిక్ అయితే చేయాలనుకుంటున్నాను. డేట్ అండ్ టైం అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను సేవ్ చేసినట్టయితే ఆ టైంకి అయితే నా వీడియో అనేది పబ్లిక్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ షార్ట్స్ని అయితే యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేయండి. ఇదే విధంగా మీరు రెగ్యులర్గా మీ షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసినట్టయితే డెఫినెట్గా ప్రతి ఒక్క వీడియో అనేది వైరల్ అవ్వకపోయినా మీ కంటెంట్ అనేది బాగుండి నేను చెప్పినట్టుగా మీరు స్టార్టింగ్లో ఒక 5 నుండి 10 సెకండ్స్ ఒక హుక్ పాయింట్ అనేది క్రియేట్ చేసి ఆ విధంగా మ్యూజిక్ అనేది యూజ్ చేసి ఈ విధంగా SEO అనేది చేసినట్టయితే మీ కొన్ని వీడియోస్ అయినా సరే వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.